ఈ దిన అంశం ఏమిటంటే మనం ముందుకే సాగాలి. ఆమేన్. మనం ముందుకే సాగాలి. ఎందుకు ముందుకు సాగాలి? మనం విడిపించబడ్డ వారము కనుక ముందుకు సాగాలి. ఎందుకు మనం ముందుకు సాగాలి? కానాను యాత్రలో ఉన్నాము గనక ముందుకే సాగాలి. కనుక మన గురంతా ముందుకే. స్తోత్రం. వెనుక చూసి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య మనకు బాగా తెలుసు. మన గురి అంతా ముందుకే, మన ప్రయాణం ముందుకే, మనం బహుమానం పొందుటకై ముందుకే సాగాలి. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనమే పరీక్షించుకున్నాం. మన యాత్ర ఎలా ఉంది? మన యాత్ర ఏ సమర్పణతో ఉంది? మన యాత్ర ఏ త్యాగముతో ఉన్నది? మనం ముందుకు సాగుటానికి ఏ ఆశను వదిలిపెట్టాము? మనం ముందుకే సాగుటానికి ఏం వదులుకున్నాము? మనం ముందుకే సాగుటానికి ఏమి విడిచిపెట్టాము? మనం ముందుకే సాగుటానికి ఏది కాదనుకున్నాము? మన గురి ముందుకే, మన చూపు ముందుకే. సామెతలలో చక్కటి మాట కనబడుతుంది, నువ్వు ఇటు అటు చూడక. స్తోత్రం కదా. ఎక్కడ చూడాలి? ముందుకే చూడాలి. యేసయ్య వైపే చూడాలి. కానాను వైపే చూడాలి. చూడండి, పేతురు జీవితము నీళ్ళ మీద నడిచినటువంటి జీవితము అటు ఇటు చూసి ముందుకు సాగే స్థితిని మరిచిపోయాడు. ముందుకు సాగే స్థితిలో భయపడ్డాడు. ముందుకు సాగే స్థితిలో ఆందోళన చెందాడు. కనుక మనం ఎక్కడ సాగాలి? ముందుకే సాగాలి. ముందుకు సాగే ప్రయాణంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక మాట చదవండి, సంఖ్యాకాండం 12:15. ఆ మాట మరోసారి చదువు. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే ఉన్నది. మిరియాము మరలా చేర్చబడు వరకు, బాగయ్యే వరకు, కుష్ఠ రోగం పోయే వరకు కదా, అసూయను వదిలిపెట్టే అంత వరకు, సనుగును వదిలిపెట్టే అంత వరకు ముందుకు సాగరైరి. ఇశ్రాయేలు ముందుకు సాగపోవడానికి ఒకే ఒక మనిషి కారణం. ఎవరామె? మిరియాం. ఈ మిరియాం ఎవరండి? ఈ మిరియాం ఎవరు? మోసే అక్క. మోసే సావకుండా కాపాడిన వ్యక్తి. మోసే విషయమై ఒక ప్లాన్ వేసి రాజకుమార్తెకు పరిచయం చేసిన వ్యక్తి మిరియాం కదా. మోసే సావకుండా చేసింది. మోసేను రాజకుమార్తెకు పరిచయం చేసింది. రాజింట్లో ఎదిగేటట్లుగా చేసింది కదా. అన్ని చేసిందండి. కానీ ప్రయాణములో ఉన్నప్పుడు, కానాను దారిలో ఉన్నప్పుడు, స్తోత్రం, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశ ప్రయాణములో ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఎవరినైతే పెంచి పెద్ద చేసిందో కదా,
ఎవరినైతే కాపాడిందో, ఎవరినైతే తల్లిని ఒక పాలిచ్చేటువంటి దాసిగా మాట్లాడి జీతం ఇప్పించిందో కదా, ఆమెనే ఆయన మీద కొద్ది రోజులకు ఎదిగిన తర్వాత కదా, ప్రయాణం సాగుతున్నప్పుడు, ప్రజలు ఉజ్జీవముతో ఉన్నప్పుడు, ప్రజల ప్రయాణంలో తీవ్రతతో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? సనుగుతుంది. దేవుడు నీతోనే మాట్లాడిండా, మాతో మాట్లాడలేదా? స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సనగ ఎక్కడి నుండి వచ్చింది? మోసే ఒక నల్లటాన్ని చేసుకున్నాడు, నైజీరియా దేశస్తురాలను చేసుకున్నాడు. దేవుని అనుమతి లేకుండా చేసుకున్నాడా? దేవుడే అనుమతించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అనుమతించాడు? ప్రజలలో ఏ భేదం లేదు అని సూచించడానికి అనుమతించాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మోసే మీద దేవుడే తప్పు మోపలేదండి. మోసే మీద దేవుడే తప్పు మోపలేదు. వీరు సనుగుతుంటే, వీరు గురుగుతుంటే మోసే విషయమై దేవుడు ఏమన్నాడంటే, మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు, విశ్వాసంలో ముందుకు సాగుతున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గురిగా పెట్టుకొని ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని మీదనే ఆనుకొని బ్రతుకుతున్నప్పుడు, దేవుని గురిగా పెట్టుకొని జీవిస్తున్నప్పుడు, సాగుతున్నప్పుడు, ప్రయాణం ఉమ్మిటి చాలా గంభీరంగా కొనసాగుతున్నప్పుడు మనకు ఆటంకాలు ఎదురైతాయి, సనుగులు ఎదురైతాయి. మనం ముందుకు సాగకుండా మన ఇంటోళ్ళే మనకు అడ్డవుతారు. తెలుసా? స్తోత్రం. వీరందరూ ముందుకు సాగకుండా ఎవరు అడ్డయ్యారు? ఒక్క మిరియామ అడ్డాయి. ఒక్కరు చాలండి. ఇంటిలో ఒక్కరు చాలు, కుటుంబంలో ఒక్కరు చాలు, సంఘములో ఒక్కరు చాలు. తెలుసా? అంతమంది ఉన్నారండి. అంతమందిని బట్టి తుఫాన్ వచ్చిందా? ఒకరిని బట్టి తుఫాన్ వచ్చిందా? ఒక్క యోనను బట్టి తుఫాన్ వచ్చింది. ఇల్లంతా వాసన రావాలంటే పెంట ఇల్లంతా ఉండాలా, ఒక మూలకింత ఉండాలి. ఒక్క మూలకింత ఉంటే చాలు ఇల్లంతా వాసన. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుటుంబం ముందుకు సాగకుండా ఆటంకపరచబడడానికి, ఒక కుటుంబం దీవించబడకుండా ఆటంకము జరగడానికి కారణం ఏంటంటే ఒక్కరు చాలు. దేవునికి మహిమ కలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ సైన్యం, దేవుని సైన్యం, దేవుని ప్రజలు యాత్రలో ఉన్నారు. దేవుణ్ణి గురిగా పెట్టుకొని నడిపించబడుతున్నారు. కానాను యాత్రలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి సాగుతున్నప్పుడు ఒక్క సనుగు, స్తోత్రం, ఒక్కరి సనుగు నిజమైన దైవజనుని మీద ఒక్కరు సనిగినందున, దేవుని ద్వారా నడిపించబడే దైవజనుని మీద ఒక్కరు సనిగినందున, ఒక్కరి మనసు
మనసు సరిగా లేనందున, ఒక్కరికి అసూయ వచ్చినందున, ఒక్కరు తిరుగుబాటు చేసినందున సైన్యం అయిపోయింది. అంత మాత్రమే కాదు, ఎవరు సనిగిర్రో, ఎవరు తిరుగుబాటు చేసిర్రో ఆమె కుష్ఠరోగం కూడా వచ్చింది. అదో భయంకరమైన కుష్టి అండి. సనుగుటం అనేది కుష్టి, కోపం అనేది కుష్టి, సహించలేని తనం అనేది కుష్టి, అది కనబడని కుష్టి. కొందరికి ఏళ్ళు, కాళ్ళ ఏళ్ళు, చేతుల ఏళ్ళు ఉసిపోతాయి, అది కనబడే కుష్టి. కనబడని కుష్టి అంటే తెలుసా? కనబడని కుష్టి తెలియదా మీకు? కనబడని కుష్టి ఒళ్ళు మీద మచ్చలు వస్తాయి, తెలుసా? తెలియనట్టుగా చెప్తారు. తెల మచ్చలు, యేసు రక్తమే. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో, సంఖ్యాకాండంలో మనం చూస్తాం కదా, ఇంటికి కూడా కుష్టి వచ్చేది, గోడలకు కూడా కుష్టి వచ్చేది, బట్టలకు కూడా కుష్టి వచ్చేది కదా. కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పే మాట ఏమిటంటే, ఎవరి మీద ఎవరు తిరుగుబాటు చేయకూడదు. అది కుష్టి. ఆ తిరుగుబాటు కుష్టి రావటానికి కారణమవుతుంది. కుష్టి అది అంటువ్యాధి, తెలుసా? ఇప్పుడు తండ్రి సనిగేటోడు, గునిగేటోడు, తల్లి లేకుంటే తండ్రి కాదు, తల్లి సనిగేడు, గునిగేడిది, తిరుగుబాటు స్వభావము, తిట్ల స్వభావము ఉన్నదనుకో, అది పిల్లలకు వస్తుందా? కుష్టే. మరి అది కుష్టి కాకుంటే నేనైతే కుష్టే అంటాను. యేసు రక్తమే. కనుక తల్లి ఎట్టిదో పిల్ల. ఏం నేర్చుకుంటున్నారండి? ఏం నేర్చుకుంటున్నారు? మనం ముందుకు సాగే ప్రయాణంలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. ముందుకు సాగే స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసిర్రు? వారి గుడారాలు ఇప్పి భుజాల మీద పెట్టుకొని, గాడిదల మీద వేసుకొని, మేఘము సాగినంత కాలము సాగుతూనే ఉండాలి. సాగుతున్నామా? అట్లా సాగుతున్నామా? స్తోత్రం. అట్లా సాగుతున్నామా? అట్లా నడుపుతున్నామా? అట్లా తీర్మానించుకున్నామా? అట్లా ఆశలు వదిలిపెట్టామా? దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా 7:24. ఇర్మియా 7:24. అయితే వారు వినకపోయిరి, చెవి ఎత్తకుండిరి, ముందుకు సాగక వెనుక తీర్చు, తన ఆలోచనలను బట్టి, తన దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి అనుసరించే నడిచారట. ఆ దుష్ట హృదయ కాఠిన్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ముందుకు సాగలేదటండి. ముందుకు సాగలేదట. అని ఈ దుష్ట హృదయ కాఠిన్యము గలవారట ముందుకు సాగరట. దేవుని పట్ల మన మనసు ఎలా ఉండాలండి? స్తోత్రం. దేవుని ప్రయాణంలో, కానాను యాత్రలో
ఎలా ఉండాలి? యథార్థ పరులమై, ఆశను వదిలిన వారమై కదా. ఇప్పుడు పిండి విసికామండి, పిండి విసికాం కదా. 4 రొట్టెలు చేయండి, తిని బయలుదేరదామని ఇప్పుడు సమర్థించుకుంటాం. కానీ అప్పుడు సమర్థించుకోలే. వాళ్ళు సమర్థించుకున్నారా? పిండి ముద్దతోనే బయలుదేరారండి. పిండి ముద్దతో పిండి పిసికారు. ఆగండి, తొందర ఎందుకు? 400 చిల్లర సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం కదా, రొట్టెలు చేసుకొని తిని బయలుదేరదాం. లేదు లేదు, స్తోత్రాలు. ఎయిరంటే కదా, పిండి పిసుకు, తొట్టి పీసు, బాసందుతో పీసు కూడా వదిలిపెట్టలే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఆ స్థితి సంబోధిస్తే కొన్ని వదిలిపెడతామా లేదా? ఇట్లయినా ప్రాణాలు దక్కాలి, బయటికి వెళ్ళాలి, వెళ్ళిపోతామా లేదా? కానీ ఇశ్రాయేలు ప్రజలు అట్లా వెళ్ళలే. బాసానుతో పీసు కాడికే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మోసే అన్నాడు, ఐగుప్తులో డెక్కె కూడా మిగులదు. ఏ మనసుతో? మంచి మనసుతో బయలుదేరారు, ఆసక్తితో బయలుదేరారు, సమర్పణతో బయలుదేరారు, గురి కలిగి బయలుదేరారు. స్తోత్రం. కానీ ఇక్కడ ఒక ప్రజ కనబడుతుంది. మీరెవరంటే ఎవరు? కాఠిన్య హృదయం గలవారు, దుష్ట హృదయం గలవారు, యథార్థత లేని వారు, ఇతరులకు సహాయం చేయని వారు, ఇతరుల శ్రమలో పాల్గొనని వారు కదా. యేసు రక్తమే. ఇప్పుడు మనం నీతిమంతులకు సపోర్ట్ చేయాలి, పాపులకు సపోర్ట్ చేయాలి? మనం పాపులకు సపోర్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. పాపులకు సపోర్ట్ చేయాలి, పాపులను సరైన దారికి తీసుకురావాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడండి ప్రభు. నీతిమంతురాలని వెళ్ళాడా? పాపి అని వెళ్ళాడా? ఎస్, పాపులను పట్టుకోవాలి మనం. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక్క పాపిని రక్షిస్తే ఎంత బాగుంటదండి. అక్కడక్కడ విషయాలు కనబడతారండి. నాకు అనిపిస్తుంది మనసులో, వీళ్ళు ఎంత అడుగుతారా? 500 అడుగుతారు కావచ్చు. 500 ఇచ్చి సువార్త చెప్పైపోవాలనిపిస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రాయి అట్లా గుండెలో వేసి, నేను పాపం చేసడానికి రాలే, జాగ్రత్త, నీ ఆత్మను కాపాడుకో, లేకుంటే నరకానికి వెళుతావో చెప్పాలని చెప్పి కావాలి. ఆమేన్. అది కొరుకుతూనే ఉంటది, కొరుకుతూనే ఉంటది, కొరుకుతూనే ఉంటది. ఆ మాట వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటది, స్పందిస్తూనే ఉంటది, తొలుస్తూనే ఉంటది. ఆమేన్. పరలోక రాజ్యంలో ఎంత గొప్ప బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, దుష్ట హృదయం గలవారు వారు ముందుకు సాగరు. యథార్థవంతులు ముందుకు సాగుతారు. యథార్థవంతులు కానాను స్వతంత్రించుకుంటారు. యథార్థవంతులు దేవుని దర్శనం చేసుకుంటారు. యథార్థవంతులు దేవుణ్ణి చూడగలుగుతారు. యథార్థవంతులు దేవుని రాజ్యంలో ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యథార్థవంతులకే బహుమానం, యథార్థవంతులకే మెప్పు, యథార్థవంతులకే తండ్రి ఇంటిలో స్థానం.
దుష్ట హృదయం గల వారికి కాదండి. పెద్ద కొడుకు ఎంత అసూయ ఉందండి. తప్పిపోయి పందుల పొట్టు తిని వచ్చాడు. చాలా రోజులకు బట్టలు లేనివాడుగా, చెప్పులు లేనివాడుగా, స్థానము లేనివాడుగా. అతను హృదయం ఎట్లా చూడు, సనుగుతున్నాడు, గునుగుతున్నాడు. కానీ తండ్రి ఏమన్నాడు? కుమారుడా, నాదంతా నీది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనసు నీకు ఎందుకున్నదిరా? ఆలోచన ఎందుకు వచ్చింది? నాదంతా నీదే. కనుక సనిగే మనసు ఉండద్దు. సనిగింది మిరియాము, సనిగిండ్రు ఆరోను మిరియాములు కదా, సైన్యమే ఆగిపోయి. మనము సనిగే వారముగా ఉంటే, మనము గునిగే వారముగా ఉంటే మనం ముందుకు సాగలేము. ఏ విషయంలో కూడా ముందుకు సాగలేము. ఏ వ్యక్తిని ప్రభులోకి నడిపించలేము. ఏ వ్యక్తిని సంఘానికి నడిపించలేము. ఎవరు కూడా మన ప్రవర్తనను చూసి దేవుణ్ణి నమ్మలేరు. కొందరు పాస్టర్లుగా ఉండి ఎవరెవరినో లేడీస్ను బండ్ల మీద ఎక్కించుకొస్తారు. ఎక్కించుకురావచ్చునా? ఎక్కించుకురావచ్చునా? ముఖం తెలిసిన వాళ్ళు అంటే పర్వాలేదు. ఎవరెవరినో ఎక్కించుకో. కానీ సేవకుల్లో లోపం ఉండద్దు. స్తోత్రం. సేవకుడు ఎవరు తెలుసా? నేను మొన్న చెప్పిన కదా, 4 సువార్తలలో ఒక సువార్త సేవకుడు. 5వ సువార్త సేవకుడిని చదవాలి. దేవునికి మహిమ కలుగుతారు. మీరు చాలా ధన్యులండి. మీరు చాలా ధన్యులు. హెచ్చరించబడుతున్న మీరు ధన్యులు, గద్దించబడుతున్న మీరు ధన్యులు, వాక్యం వింటున్న మీరు ధన్యులు. నా ఇంట్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికైనా, ఇంటిలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికైనా, కొడుకులు చెడిపోయిన వారైనప్పటికైనా ఏలి సేవ ఎట్లుంది? చాలా ధన్యకరంగా ఉంది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతుల ధైర్యం, పరిశుద్ధుల ధైర్యం, నీతిమంతుల ధైర్యం, పాపము చేయని వారి ధైర్యం, గురి కలిగిన వారి ధైర్యం, పరిశుద్ధతను కాపాడుకున్న వారి ధైర్యం. స్తోత్రం. హల్లెలూయా. గురి కలిగిన వారి ధైర్యం, ముందుకు సాగే వారి ధైర్యం, ముఖ దర్శనం చేసుకున్న వారి ధైర్యం, నడిపింపును గుర్తించిన వారి ధైర్యం. స్తోత్రం. దుష్ట హృదయం గలవారు ముందుకు ఏ విషయంలో సాగరు. అన్నిట్లలో ఫెయిల్ అయితేనే ఉంటారు. యథార్థవంతులకు దేవుడే సహాయకుడు. యథార్థవంతులకు దేవుడే ఆధారం. ఆమేన్. నమ్మకమైన వారికి దేవుడే సహాయకుడు, దేవుడే ఆధారం.